పూరా లోకల్. ఇలా మేధావి ముసుగులు వేసుకొని నీ యొక్క అసత్య ప్రచారాలు చేస్తే తెలంగాణ సమాజం మర్చిపోతుందా? తెలంగాణ సమాజం నమ్మేటువంటి పరిస్థితులు ఉందా? ఒకసారి సమాజం చెప్పాలి. ఇవాళ ఈ స్వయం ప్రకటిత మేధావి ఏమంటారు? కేసీఆర్ గారికి బీఆర్ఎస్ పార్టీలో 51% ఉంటుందట, హరీష్ రావు గారికి 49% ఉంటుందట. నువ్వెవడివి నిర్దేశం చేస్తానికి, నువ్వెవడి నిర్ణయం చేస్తానికి? 51% కేసీఆర్కి ఉంటే 49% హరీష్ రావుకు ఉంటే కేసీఆర్ కేటీఆర్ యొక్క వాటా ఎంత, వాళ్ళ కాంట్రిబ్యూషన్ ఎంత? ఇలా సమాధానం చెప్తావా? అంటే కేటీఆర్ కవిత గారు 0, హరీష్ రావు 49%, కేసీఆర్ 51% అని చెప్పేసి ఇలా ఈ అప్రకటిత మేధావి మాట్లాడతాడు. చివరకు ఎంత దుర్మార్గం అంటే, నేను బీసీని అని చెప్పుకున్నటువంటి ఈ స్వయం ప్రకటిత మేధావి మున్నూరు కాపు సామాజిక వర్గం నుంచి ఉండి, మున్నూరు కాపు సామాజిక వర్గం నుంచి మున్నూరు కాపు సంబంధించినటువంటి జాతీయ అధ్యక్షులుగా పనిచేసి ఆ సంఘం కోసం అనునిత్యం ఆర్నిసలు కాపు పోరాడినటువంటి దేవన్న లాంటి వ్యక్తిని కూడా తొక్కి పట్టింది నువ్వు కాదా అని చెప్పేసి ఈ సందర్భంగా ప్రశ్నిస్తాను. అదేవిధంగా ఆ కొలువులో నువ్వు అనేక రకాలైన ఘర్షణలకు తావిచ్చే విధంగా చేసింది నువ్వు కాదా అని చెప్పేసి తెలియజేస్తాను. అదేవిధంగా మెరుపుకు గనక ఎరుపును అద్దితే ఒక బహుజన బిడ్డ అయినటువంటి ఒక మారోజు వీరన్న, ఒక అభ్యుదయవాది తన పేరు బయటకు వస్తుంది. అట్లాంటి అభ్యుదయవాది ఆ రోజున తెలంగాణ ఉద్యమాన్ని గ్రామాల్లోకి ఇస్తున్నటువంటి సమయంలో మారోజు వీరన్న పైన కుట్రలు చేసినటువంటి కుట్రదారుడు ఎవరు? ఇవాళ ఎక్కడో ములుగు ప్రాంతంలో అడ్వకేట్గా వకీల్గా పనిచేస్తున్నటువంటి నీకు ఖమ్మం సంబంధించినటువంటి భారత సంబంధించినటువంటి కమ్యూనిస్టు పార్టీ ద్వారా ఆ రోజున రాము అనేటువంటి ఖమ్మం ఇన్ఛార్జ్ ద్వారా మారోజు వీరన్నకు దగ్గరైనటువంటి నువ్వు, మారోజు వీరన్న కూడా నిన్ను బ్లైండ్గా ఆ రోజున నమ్మడం జరిగింది. ఒక వకీలు తెలంగాణ ఉద్యమానికి అక్కడికి వస్తాడేమో వీడని ఆ రోజున పార్టీ సంబంధించిన నిధులను కానీ సాహిత్యాన్ని కానీ నీ దగ్గర పెడితే ఆ నిధులను ఖాళీ చేయడం కోసం నాడు ఉండబడేటువంటి చంద్రబాబు నాయుడు సర్కార్కి అమ్ముడు పోయినటువంటి దొంగవు నువ్వు కాదా? బహుజనుడు అయినటువంటి మారోజు వీరన్నను పొట్టన పెట్టుకున్న చరిత్ర నీది కాదా? ఒక్కసారి తెలంగాణ సమాజానికి ఇలా నువ్వు సమాధానం చెప్పాలి. సిద్ధేశ్వర్ అనేటువంటి ఒక కొవ్వొట్టును పట్టుకొని ఆ కొవ్వొట్టును లొంగబరుచుకొని బహుజన బిడ్డ అయినటువంటి మారోజు వీరన్నం పుట్టబెట్టుకున్నటువంటి నీచ చరిత్ర, ఒక నరరూప అంతకునివి నువ్వు ఈరోజు మేధావి అనేటువంటి ముసుగేసుకొని కవిత గారి పైన విమర్శలు చేస్తే తెలంగాణ జాగృతి చూస్తూ ఊకుంటుందా? ఒకసారి సమాధానం చెప్పాలి. భారత సంయుక్త రాష్ట్రాల కమ్యూనిస్టు పార్టీగా ఇన్ఛార్జిగా ఉన్నటువంటి రాము నీకు పరిచయం చేస్తే ఈరోజు కొవ్వొట్టు సిద్ధేశ్వర్ను పెట్టుకొని నువ్వు మారోజు వీరన్నను చంపించింది వాస్తవం. దీనిపైన ఎట్లాంటి ఆ రోజున భారత కమ్యూనిస్టు పార్టీ కూడా 2001 సంవత్సరంలో ఫిబ్రవరి నెలలో నీ పైన పత్రికా సంబంధించినటువంటి ప్రెస్ నోట్ కూడా ఆ రోజున వారు రిలీజ్ చేసిళ్ళు. ఈ పాపం ముట్టగట్టుకుందుకు నువ్వు కదా. ఇవాళ నేను కేసీఆర్ కుటుంబ సభ్యునిగా నేను మాట్లాడితే కవిత రాజకీయ భవిష్యత్తు ఆగమవుతుంది, నేను నోరు మూసుకుంటానంటావా? 2008లో పార్టీ కష్టంలో ఉన్నప్పుడు ఈ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రం రాకముందుకు సమైక్య రాష్ట్రంలో ఉప ఎన్నికలు వస్తే ఆ ఉప ఎన్నికలలో పార్టీ నుంచి తప్పుకొని పోయి పార్టీ కష్టంలో ఉన్నప్పుడు వివిధ సమైక్య పార్టీలకు అమ్ముడు పోయినటువంటి నువ్వు దేవేంద్ర గౌడ్తో నవ తెలంగాణ పార్టీ పెట్టించినట్టు దుర్మార్గుడు నువ్వు కదా. నవ తెలంగాణ పార్టీ కూడా మొత్తం బొందబడిపోయిన తర్వాత, అది కూడా నీరుగారిపోయిన తర్వాత కపిలవాయి దిలీప్ కుమార్ను తీసుకొని తెలంగాణ విమోచన సమితి అనేటువంటి పార్టీ నిర్మాణం చేసినటువంటి దుర్మార్గుడు నువ్వు కదా. నీకు కూడా ఒక బిడ్డ ఉంది కదా, నీ బిడ్డ ఎట్లా పెళ్లి చేసుకుందో మాకు తెలియదా? ఇలా వ్యక్తిగత విమర్శలకు పోయేటువంటి కుసంస్కారం మా అధ్యక్షురాలు మాకు నేర్పలే. ఒక ఆడపిల్ల మీద మాట్లాడేటప్పుడు నోరు జాగ్రత్త, పర్సనల్గా మాట్లాడాల్సిన పరిస్థితి కనుక వస్తే నువ్వు ఏ చర్చలో కూర్చున్నా తెలంగాణ జాగృతి సంబంధించిన కార్యకర్తలందరూ కూడా ఒక గెరిల్లా తరహా ఉద్యమాలు చేసినటువంటి బిడ్డలం, ఉద్యమ ఉగ్గుపాలు తాగినటువంటి బిడ్డలం, సర్దార్ సర్వాయి పాపన్న సమ్మక్క సారక్క రాణి రుద్రమాదేవి సాగ లైలమ్మ పౌరుషాలం పునిపుచ్చుకున్నటువంటి బిడ్డలం. ఏ చర్చలో నువ్వు కూర్చుకున్నా గుంజి బయటికి గుంజిని నీకు చెప్పు దెబ్బల పాలు చేసేటువంటి విధంగా తెలంగాణ జాగృతి ఖచ్చితంగా కంకురబద్దులై పనిచేస్తాం. తస్మత్ జాగ్రత్త విప్రకాశ్ అని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ఇవాళ రామన్న గారిని కూడా ఈ సందర్భాన్ని ప్రశ్నిస్తాను. ఒక మేధావి ముసుగులు వేసుకొని పార్టీకి సంబంధం లేనటువంటి వ్యక్తి, కేసీఆర్ గారిని ఎప్పుడు కలిసిండో కూడా తెలియనటువంటి వ్యక్తి ఈరోజు వివిధ ఛానళ్ళలో కూర్చొని సొంత చెల్లె తోబుట్టు మీద ఇట్లాంటి జుగుస్పాకరమైనటువంటి అంశాలను మాట్లాడుతుంటే, వ్యక్తిగతమైనటువంటి అంశాలను మాట్లాడుతుంటే రామన్న నీకు కొంచెమన్నా పద్ధతిగా అనిపిస్తూ ఉందా? బయట ఆడపిల్లలను ఎవరో కిడ్సైడ్ చేస్తేనే మనం రగిలిపోతాం. అట్లాంటి బిడ్డలం మనం, తెలంగాణ బిడ్డలం. ఇలా సొంత చెల్లెపైన అట్లాంటి అవాకులు చివాకులు మాట్లాడుతున్నటువంటి వ్యక్తి పైన ఇంత దుర్మార్గంగా అతను ప్రవర్తిస్తుంటే మీరు తన నోరుని ఎందుకు కట్టడి చేస్తలేరు రామన్న? ఒక ఆడపిల్ల ఏమడిగింది రామన్న? మీరు జాగ్రత్తగా ఉండండి అన్న, నాన్నని జాగ్రత్తగా కాపాడుకోండి అన్న,
అని చెప్పేసి అడిగింది. కాళేశ్వరంలో జరిగిన అవినీతి నా నాయనకి ఈ టైంలో ఈ వయసులో అవసరమా అని అడిగితే ఆడపిల్ల పైన ఇంత దుర్మార్గంగా మాట్లాడిస్తుంటే సొంత తోడబుట్టిన అన్నగా నువ్వు మాట్లాడకపోవడం మా అందరు కూడా బాధ అవుతుంది రామన్న. దయచేసి దాని పరంగా ఒకసారి ఆలోచన చేయని చెప్పేసి ఇవాళ రామన్నని కూడా రిక్వెస్ట్ చేస్తాను. హిమాంశు నీ సొంత కొడుకన్నా తన పైన బాడీ షేమింగ్ ఆ రోజున ఆరోపణలు చేస్తే నీ మనసు ఎంతో గాయపడింది. ఈరోజు నీ రక్తం పంచుకున్న చెల్లెన్నా, నీకు రాఖీ కట్టిన చెల్లె, నీ తోడబట్టిన రక్తం అన్నా, ఆ యొక్క ధీరవనిత పైన ఇట్లాంటి ఆరోపణలు వచ్చినప్పుడన్నా నీ నోరు పెకలకపోతే ఎందుకన్నా ఇలా తెలంగాణ యావత్ సమాజం కూడా దీన్ని గ్రహిస్తూ ఉందన్నదన్నా. దయచేసి దీని పరంగా రామన్న మీరు కూడా ఆలోచన చేయాలి. ఇలా ఇంకా వి ప్రకాష్ గురించి మాట్లాడదలుచుకుంటే వి ప్రకాష్ లాంటి దుర్మార్గుడు తెలంగాణ ప్రాంతంలో ఉండబడేటువంటి సామాన్య మధ్యతరగతి కుటుంబాలను కూడా మొత్తం చిదిమేసే విధంగా క్వాంటమ్ లాంటి బిజినెస్ ఎంఎల్ఎం సంబంధించిన మార్కెట్ విషయంలో, అదేవిధంగా ఆమ్వే లాంటి సంబంధించినటువంటి బిజినెస్ల విషయంలో అన్నిట్లో కూడా తాను తీవ్రమైనటువంటి ఇబ్బందులకు గురి చేసేసి సామాన్య మధ్యతరగతి కుటుంబాలను మోసం చేసినటువంటి నీచ చరిత్ర ఇవాళ ఎవరికన్నా ఉందంటే అది వి ప్రకాష్కు ఉన్నది అనేటువంటిది ఇవాళ తేటతెల్లమయ్యేటువంటి పరిస్థితి ఉన్నది. వి ప్రకాష్ ఇప్పటికైనా నీ నోరు అదుపులో పెట్టుకో. ఒక ఆడబిడ్డ మీద మాట్లాడేటప్పుడు నీ నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడకపోతే మాత్రం తెలంగాణ జాగృతి కార్యకర్తల చేతిలో మాత్రం నీకు భంగం తప్పదు. భౌతిక దాడులకు కూడా ఏమాత్రం వెనకాడమని చెప్పేసి వి ప్రకాష్ ని ఈ సందర్భంగా తెలంగాణ జాగృతి పక్షాన హెచ్చరిస్తూ ముగిస్తున్నా. జై తెలంగాణ, జై కవితక్క, జై కవితక్క, జై జాగృతి. ఖబర్దార్ వి ప్రకాష్, ఖబర్దార్ వి ప్రకాష్, ఖబర్దార్ వి ప్రకాష్.